హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు ఇన్స్టెంట్ కేక్ మిక్స్ తోటి చాకో కేక్ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము. ఇది మనకి ఒక 250 గ్రామ్స్ కేక్ అయితే వస్తుంది. 155 రూపీస్ అయితే పడింది. ఇది మనకి విజేతాలో, బ్లింకిట్ అండ్ ఎక్కడైనా అవైలబుల్. దగ్గరలో మనకి ఏమైనా గ్రోసరీ షాప్స్ ఉంటే అందులో కూడా దొరికేస్తుంది ఈజీగా. జస్ట్ 155 రూపీసే గాయ్స్. మీరు కూడా ఇంచక్క ట్రై చేయొచ్చు అనమాట. కేక్ మాకు రాదు, చేయలేమంత ప్రాసెస్ అనుకుంటే ఈ ప్రిపరేషన్ అయితే ఈజీ. జస్ట్ 5 మినిట్స్ మాత్రమే. నాకు ఇలా కేక్ మిక్స్ అయితే ఇచ్చాడు. 250 గ్రామ్స్ కేక్ అయితే వస్తుందంట మనకి. ఈ చాకో మిక్స్ని మంచిగా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇందులో మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ప్యాకెట్ వెనకాలే వాళ్ళు ప్రిపరేషన్ స్టెప్స్ అనేది ఇచ్చారనమాట. ఈజీగా మనం ఒక 4 మెంబర్స్ అయితే తినచ్చు ఈ 250 గ్రామ్స్ కేక్ని అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ మనకు ఒక లైన్ ఇచ్చాడు కదా 120 ml అని చెప్పి, ఆ లైన్ వరకు మిల్క్ ఫిల్ చేసుకుని ఇందులో వేసేసుకుని మంచిగా అయితే స్టిర్ చేసుకోండి. ఎక్కడ గడ్డలు లేకుండా స్టిర్ చేసుకోండి. ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ అయితే మంచిగా స్టిర్ చేసేసేయండి నీట్గా. నేను ఈ స్పాచులా, కేక్ మౌల్స్ ఇవన్నీ ముందరే కొనేసి పెట్టుకున్నాను. ఎప్పుడైనా కేక్ అయితే ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పి. నాకు చాలా చాలా ఇష్టం కుకీస్ ప్రిపేర్ చేయాలన్నా, ఇలా కేక్స్ ప్రిపేర్ చేయాలన్నా. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇలా నేను కేక్ ప్రిపేర్ చేయడము. ఇన్స్టెంట్ కేక్ మిక్సే అనుకోండి, కాకపోతే నాకు బోర్ కొడుతుందని చెప్పేసి ఇలా కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. అందులో నేను గీ అయితే యాడ్ చేసుకున్నాను. గీ లేకపోతే మీ దగ్గర వెజిటేబుల్ ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే గీ యాడ్ చేయడమే నచ్చుతుంది. ఇలా వెజిటేబుల్ ఆయిల్ ఇవేమీ నచ్చవు, టేస్ట్ మారిపోతుందేమో అనుకుంటాను. కాకపోతే చాలామంది వెజిటేబుల్ ఆయిల్ యూజ్ చేస్తారు. ఇంకా నేను బటర్ పేపర్ వేసుకుని ప్లేస్ చేసేసాను అనమాట. దానికి కూడా నేను కొంచెం గీ అయితే అప్లై చేసుకున్నాను. గీ ఎందుకు అప్లై చేసుకుంటామంటే అంటుకోకుండా ఉంటుందని చెప్పేసి గీ అయితే అప్లై చేసుకుంటాము. ఇంకా నేనైతే మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్లో కానీ ఆర్ ఓవెన్లో కానీ ఆర్ కుక్కర్లో కూడా పెట్టచ్చు. యాక్చువల్లీ ఇది కుక్కర్ రెసిపీ అనమాట. కుక్కర్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, 20 మినిట్స్లో అయిపోతుంది. నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో ప్లేస్ చేసేసాను. నా దగ్గర ఈ ఉషా ఎయిర్ ఫ్రైయర్ అనేది ఉంది. నేను ఎప్పుడో తీసుకున్నా 1 ఇయర్ బ్యాక్. నేను ఏమన్నా ప్రిపేర్ చేసుకోవాలి ఓన్గా అనుకుంటే ఈ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి ప్రిపేర్ చేసేస్తాను అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. దీని మీదే మనకి కేక్, ఫ్రోజన్ ఫుడ్ కానీ, ఫ్రైస్ కానీ, ఏదైనా చికెన్ ప్రిపేర్ చేసుకోవడము ఆర్ టిక్కా ప్రిపేర్ చేసుకోవడం, పిజ్జా, ఇవన్నీ మనకి పైన ఐకాన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే దాని అంతటా అదే ఎంత టైం పడుతుందో అదే తీసేసుకుంటుంది. మనం ఏమి ఇంకా ఫిక్స్ చేయక్కర్లేదు టైం వచ్చేసి. చూసారు కదా ఎంత ప్లఫీగా వచ్చిందో. నాకైతే 140 డిగ్రీస్లో ఒక 44 మినిట్స్ ఎంతో తీసుకుందనమాట. దానిపైన నేను షుగర్ స్ప్రింకిల్స్ వేసి కట్ చేసేసాను. ఇంకా టేస్ట్ అయితే అసలు అదిరిపోయింది. అసలు ఇంట్లో ప్రిపేర్ చేసినట్టే లేదు గైస్. బయట మనం కొంటాం కదా, సేమ్ అలానే ఉంది బ్రౌనీ. చాలా చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. జస్ట్ 155 రూపీసే కదా. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.